హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించి మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్ సంబంధించి మ్యాథ్స్ ట్రిక్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. మనం చాలా తక్కువ టైంలో వాటిని ఏ విధంగా డివిజన్ చేయాలి, ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి అనేది ఇప్పుడు క్షుణ్ణంగా నేర్చుకుందాం. అందులో మోడల్ నెంబర్ 1 ఏంటంటే 2 డెసిమల్ నెంబర్స్ ఇస్తే ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలని చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 0.004 × 0.08. సో 2 డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే డెసిమల్ లేదనుకుని ముందు మల్టిప్లికేషన్ చేయాలి, ఆ తర్వాత డెసిమల్ నెంబర్ పెట్టాలి. సో డెసిమల్ లేదనుకోవాలంటే ముందు ఇది డెసిమల్ లేకపోతే ఎంత అవుతుంది నెంబర్, ఇది 0004 అంటే 4, ఈ డెసిమల్ లేకపోతే 008 అంటే 8. ఆ 2 గుణిస్తే 8 4 జా 32. ఓకేనా? మనకి ఇంకేదైనా నెంబర్ అవ్వచ్చు, 1.25 × 3.14 అని వచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పాయింట్ లేకుండా మల్టిప్లికేషన్స్ పక్కన చేసుకోవాలి, లాస్ట్లో డెసిమల్స్ పెట్టాలి. ఇప్పుడు చూద్దాం. సో పాయింట్ లేకపోతే ఇది 4, పాయింట్ లేకుండా చూస్తే ఇది 8 అవుద్ది. 8 4 జా 32. ఇప్పుడు పాయింట్ ఎలా పెట్టాలంటే ఇందులో డెసిమల్ తర్వాత 3 నెంబర్స్, ఇక్కడ డెసిమల్ తర్వాత 2 నెంబర్స్, మొత్తం ఎంత అయిందండి 5 నెంబర్స్. సో ఈ విధంగా 2 డెసిమల్స్ గుణించేటప్పుడు ఏం చేయాలంటే దశాంశ బిందు ఎలా పెట్టాలంటే డెసిమల్ నెంబరు ఇందులో పాయింట్ తర్వాత ఏమో 3 నెంబర్స్, ఇందులో పాయింట్ 2 నెంబర్స్, టోటల్ 5 నెంబర్స్ కాబట్టి ఎడమ వైపుకి 5 అంకెలు దాటాక పాయింట్ పెట్టాలి. సో కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇంకా 3 కావాలి కాబట్టి 3 zeros పెట్టి అప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. ముందు యాజ్ ఇట్ ఈస్గా 0 పెట్టుకోవచ్చు. ఓకేనా? 0.00032 అనేది దాని యొక్క ఆన్సర్. ఇది మోడల్ నెంబర్ 1లో ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే 0.012 × 0.6. సో 2 డెసిమల్స్ని మల్టిప్లికేషన్ చేయాలంటే ముందు డెసిమల్ లేదనుకుని యాజ్ ఇట్ ఈస్గా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో ఇది డెసిమల్ తీసిస్తే ఏమవుతుంది 0012 అంటే 12, 06 అంటే 6, 12 6 జా 72. అయితే డెసిమల్ ఎలా పెట్టాలంటే ఇందులో పాయింట్ తర్వాత 3 నెంబర్స్, ఇందులో పాయింట్ తర్వాత 1, మొత్తం ఎన్ని నెంబర్స్ వచ్చాయి 4. సో ఎడమ వైపుకి 4 అంకెలు రావాలి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 2 3 4. అప్పుడు పాయింట్ పెట్టుకొని ముందు ఒక 0 యాడ్ చేసుకోండి. 0.0072 అనేది దాని యొక్క ఆన్సర్. ఈ విధంగా చేసుకోవాలి. అయితే మీకు ఎలాంటిదే మీకు సంబంధించి 10 100 1000 వాటితో గుణించేటప్పుడు డెసిమల్స్ని, అలాగే వాటితో డెసిమల్స్ని భాగించేటప్పుడు మీకు ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. అందులో ఏంటంటే 10 తోటి 100 తోటి 1000తో గుణించేటప్పుడు కుడి గుణకారం కుడివైపుకి వెళ్తుంది దశాంశ బిందువు. 10 100 1000తో భాగించేటప్పుడు దశాంశ బిందువు ఎడమవైపుకి వెళ్తుంది, ఎడమ భాగహారం. కుడి గుణకారం ఎడమ భాగహారం అనేది అక్కడ చెప్పాను. వేటితోటి 10 తోటి 100 తోటి 1000 తోటి. ఆ వీడియో చూడండి వాళ్ళు ఎవరు ఉంటే నా ఛానల్లో ఉంది, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడితే చూడండి. కానీ ఇక్కడ 10 100 1000తో కాదు, జనరల్గా ఏమైనా 2 డెసిమల్స్ ఇస్తే గుణించేటప్పుడు ఈ విధంగా మనం చేయాలి, దశాంశ బిందువు ఈ విధంగా పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మోడల్ నెంబర్ 2 చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మోడల్ నెంబర్ 2 ఏంటంటే 2 డెసిమల్స్ని ఏ విధంగా డివిజన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా 2 డెసిమల్స్ని డివిజన్ చేసేటప్పుడు పాయింట్ తీసేసి యాజ్ ఇట్ ఈస్గా డివిజన్ చేయాలి. ఓకేనా? మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్ చేయాలి పాయింట్ తీసేసి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 0.008/0.2. సో పాయింట్ లేదనుకోండి డివిజన్. పాయింట్ లేకపోతే ఈ నెంబర్ ఎంత అవుతుందండి 0008 అంటే 8. ఈ పాయింట్ తీసేయండి 02 2 2 4 జా 8. ఆన్సర్ వచ్చిందంటే 4 వచ్చింది ఆన్సర్. ఓకేనా? అయితే పాయింట్ ఎలా పెట్టాలంటే ఈ పైన పాయింట్ అయితే ఎన్ని అంకెలు ఉన్నాయి, 3 అంకెలు ఉన్నాయి. కింద ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. సో 3లో 1 తీయండి 2. సో పై దాంట్లో నుంచి కింద తీయాలి. పైన 3 అంకెలు ఉన్నాయి, కింద 1 అంకె ఉంది. పై అంకెల నుంచి కింద అంకెలు 3లో నుంచి 1 తీస్తే 2. ఏ 2 వచ్చింది +2 వచ్చినప్పుడు దశాంశ బిందువు ఎడమవైపుకి వస్తుంది. ఓకేనా? సో 2 అంకెలు రావాలి. 2 అంకెలు అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి మరొక 0 పెట్టుకొని 0 పెట్టుకుంటే 0.04 అనేది దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఇటు చూడండి, 0.36/0.009. దీన్ని డివిజన్ చేయాలంటే ముందు పాయింట్ లేదనుకునే డివిజన్ చేయాలి. పైన పాయింట్ తీసేయండి, 036 అంటే 36, 0.00009 అంటే 9, 9 4 జా 36. ఆన్సర్ 4 వచ్చింది ఆన్సర్. అంతా 4. ఇప్పుడు పాయింట్ ఎలా పెట్టాలంటే పైన పాయింట్ పక్కన ఎన్ని అంకెలు ఉన్నాయి 2, ఇక్కడ పాయింట్ పక్కన ఎన్ని అంకెలు ఉన్నాయి 4. సో 2 పై దాంట్లో నుంచి కింద తీయాలి. 2 - 4 ఎంత అండి -2. సో పైన 2 అంకెలు ఉన్నాయి, కింద 4 అంకెలు ఉన్నాయి. ఆ 2లో నుంచి 4 తీస్తే -2. సో ఇక్కడ -2 వచ్చింది కాబట్టి దశాంశ బిందువు కుడివైపుకి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో పైన 3 అంకెలు, కిందన 1 అంకె. 3లో 1 తీస్తే +2 కాబట్టి ఎడమవైపు రావాలి. పైన 2 అంకెలు, ఇక్కడ కింద 4 అంకెలు.
ఓకేనా, ఈ నెంబర్ మీకు ఇక్కడ వేస్తే కనిపించుకుంటారు కాబట్టి ఇక్కడ 4 ఉన్నాయి. సో 2లో 4 తీస్తే -2. -2 అనేసరికి పాయింట్ కుడివైపుకి వెళ్తుంది, గుర్తుపెట్టుకుని కుడివైపుకి వెళ్తుంది. అయితే 4 అంటే 4 పక్కన పాయింట్ ఉన్నట్టే అంటే కదా, అప్పుడు ఆ పాయింట్ కుడివైపుకి వెళ్ళాలి. ఎన్ని అంకెలు? 2 అంకెలు. అంటే 2 సున్నాలు వేసుకొని పాయింట్ పెట్టాలి అని అర్థం. ఓకేనండి, 4తో కలిపి లెక్కెట్టకూడదు. 4 పక్కన ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ తర్వాత 2 అంకెలు అంటే 2 సున్నాలు వేసుకోవాలి, పాయింట్ పెట్టాలి. అంతేగా 4ను కలిపి లెక్కెట్టకూడదు 2 అంకెల్ని, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరొక ఎగ్జాంపుల్ చూద్దామండి. 0.014 by 0.00002 ఉందండి. ఓకేనా, ఇది ఎలా చేస్తామంటే పాయింట్ తీసేద్దాం. తీసిస్తే ఇది ఎంత అవుద్దండి? ఆన్సర్ 14 అవుద్ది. ఎంత అవుద్ది? 14. ఇది పాయింట్ తీసేయండి. 0.00022 2 7 జా 14 అంటే 7 వచ్చింది. అంతేనా, 7 వచ్చింది. ఇక్కడ పాయింట్ పక్కన 2 అంకెలు ఉన్నాయండి, ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ పక్కన 1 2 3 4 5 2 వచ్చాయి 5, ఇక్కడేమో 3. సో పై దాంట్లో కింద తీయండి, 3లో 5 తీయండి, ఎంత వచ్చింది? -2 వచ్చింది. ఎంత? -2. 3లో 5 తీస్తే -2 అంటే -2 అంటే కుడివైపుకి వెళ్తుంది. 2 అంకెలు అంటే పాయింట్ ఇక్కడ ఉన్నట్టు ఈ పాయింట్ 2 అంకెల తర్వాత పెట్టాలి. అంటే 0 0 వేసుకుని పాయింట్ పెట్టాలి. ఓకేనా, సో 700 అని దీని యొక్క ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా మనం చేయాలి. మోడల్ నెంబర్ 3 ఏంటంటే పైన 2 డెసిమల్స్ మల్టిప్లికేషన్ ఇచ్చి కింద 2 డెసిమల్స్ మల్టిప్లికేషన్ ఇచ్చి మళ్ళీ రెండింటిని డివిజన్ చేయాలి. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా తక్కువ టైం ఎలా చేయాలని చూద్దాం. ఓకేనా, సో మనం ఏంటంటే మనం చెప్పు పాయింట్ లేకుంటే యాక్సిస్కి ముందు సమ్ చేసేయాలంటే పాయింట్ తీసి ఇక్కడ 192 × 45 బై ఈ పాయింట్ తీసేయండి 5, ఈ పాయింట్ తీసేయండి 24. ఓకేనా, 5 9 జా 45. ఇక్కడ 24 చూసుకున్నట్లయితే 24 8 జా 192. సో ఇక్కడ 2 గుణించండి, మిగిలింది 72. సో ఈ 72కి మనము ఏ విధంగా డెసిమల్ పెట్టాలని చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎలా పెట్టాలంటే పైన పాయింట్ పక్కన ఎన్ని అంకెలు ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? లేవు. ఓకేనా, ఇక్కడ 3 ఉన్నాయి. నెక్స్ట్ అంటే ఇక్కడ పాయింట్ పక్కన 2, ఇక్కడ పాయింట్ పక్కన 1. సో ఇవి 3ను ఈ 2 కలపండి, 2 1 అంతా 3, ఇవి 3 ఇవి 3. పై దాంట్లో కింద తీసేయాలి కదా, 3లో 3 పోతే 0. 0 అంటే పాయింట్ అనేది మరి ఎడవైపు కుడివైపుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పై దాంట్లో కింద తీసేటప్పుడు ప్లస్ వస్తే ఎడవైపు రావాలి, మైనస్ వస్తే కుడివైపు రావాలని చెప్పాను. సో అదే రూల్ ఇక్కడ కూడా. కానీ ఇక్కడ పైన ఏమో పాయింట్ పక్కన 3 అంకెలు, కిందనేమో పాయింట్ పక్కన 3 అంకెలు వచ్చి ఇవి 2 ఇది 1. 3లో 3 పోతే 0. సో పాయింట్ అనేది మరి జరగదు కాబట్టి ఆన్సర్ 72. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి 0.315 × 1.4 by 0.2 × 0.35. ఇక్కడ చేస్తున్నట్లయితే పాయింట్ లాగా మనం సమ్ చేద్దాం. 315 ఇంటూ పాయింట్ తీసేయండి 14 బై పాయింట్ తీసేయండి 2 పాయింట్ తీసేయండి 35. 2 7 జా పోయింది. ఇదంతా పడుతుంది చూడండి 35 9 జా 300 315. ఓకేనా, 39 పోయింది. సో 9 ఏళ్ళు ఎంత అండి? 63. ఓకేనా, 9 7 జా 63. ఇప్పుడు దీని పాయింట్ ఎలా పెట్టాలంటే ఇక్కడ పాయింట్ పక్కన ఎన్ని అంకెలు ఉన్నాయి? 3. ఇక్కడ పాయింట్ పక్కన 1, ఇక్కడ పాయింట్ పక్కన 1, ఇక్కడ పాయింట్ పక్కన 2. పై 2 కలపండి 4, కింద 2 వచ్చి 3, 4లో 3 పోతే 1. సో ప్లస్ 1 వచ్చింది. ప్లస్ 1 వస్తే ఎడమ వైపుకి వస్తుంది పాయింట్ అని చెప్పాను. మైనస్ అయితే కుడి వైపుకి వెళ్తుందని చెప్పాను. సో ప్లస్ 1 వచ్చింది కాబట్టి ఎడమ వైపుకి రావాలి. అయితే ఇక్కడ పాయింట్ ఇక్కడ నుండి యాక్చువల్గా ఆ పాయింట్ ఒక అంకెకే వస్తుంది, అంటే ముందుకే 3 ముందుకు వస్తుంది. 6.3 అనేది ఆన్సర్. 63 అంటే మళ్ళీ చెప్తాను చూడండి, 63 అంటే పక్కన పాయింట్ ఉన్నట్టే, ఒక నెంబర్ ఉందంటే పాయింట్ ఉన్నట్టే. 4 అంటే 4.0 అని అర్థం, 5 అంటే 5.0 అని అర్థం. కానీ మనం ప్రత్యేకించి అక్కడ రాయాల్సిన అవసరం లేదు, చివరి 0 ఉంది కాబట్టి. అందువల్ల ఇక్కడ పాయింట్ ఇక్కడ ఉన్నట్టు. మరి ఇక్కడ మనకి పైన 4 అంకెలు కింద 3 అంకెలు వచ్చే పాయింట్ కాదు కాబట్టి 4లో 3 పోతే ప్లస్ 1 కాబట్టి ప్లస్ 1 అయితే ఎడవైపు అని చెప్పాను కాబట్టి సో పాయింట్ ఇక్కడ నుంచి ఈ ముందు ఒక అంకె ముందుకు వస్తుంది. 6.3 అనేది దీని యొక్క ఆన్సర్. ఈ విధంగా ఏ ఎలాంటి సమస్య ఇచ్చినా మనం ఈ విధంగా ఈజీగా ఆన్సర్ చేయగలం. ఓకేనా ఫ్రెండ్స్.